మనకు సిమిలర్‌గానే ఉంటాయి. బట్ ఒకటే ఒక చిన్న పాయింట్ వల్ల డిఫరెన్స్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ ఆఫ్టర్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, అవి కంప్లీట్‌లీ మనకొక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు, ఇన్సర్ట్ అయినప్పుడు, క్రియేట్ అయినప్పుడు రైట్? ఈ సిట్యుయేషన్స్‌లో అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. రైట్? ఇప్పుడు ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ ఉంది. అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మేబీ అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ని, అకౌంట్ అండర్‌లో ఉన్న ఆపర్చునిటీస్‌ని ఇలాంటి వాటిని మనము ఎడిట్ చేయాలి, క్రియేట్ చేయాలి, సమ్ డీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ అవుతున్నాయి. అయితే వాట్ ఇన్ కేస్ సపోజ్ మనకేంటి అంటే ఒక రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అలా కాకుండా మనం ఇంకోటి డైలీ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ కావాలి. వీక్లీ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇలా ఏదైనా సర్టెన్ ప్లాన్ ఉండి, ఏదైనా సర్టెన్ యూజ్ కేస్ ఉంటే అప్పుడు ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయితే యూజ్ అవ్వవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం రెగ్యులర్‌గా ఏవైతే ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటామో మేబీ కానీ ఓటీటీ లేదా మన మొబైల్ ఫోన్స్‌కి వాటి నుంచి మనకు కాల్స్, మెసేజెస్ వస్తుంటాయి. ఏమని? సో, యువర్ సబ్స్క్రిప్షన్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ప్లీజ్ రీచార్జ్ అని చెప్పేసి మనకు ఈ కైండ్ ఆఫ్ ఈమెయిల్స్, నోటిఫికేషన్స్, కాల్స్, టెక్స్ట్ టెక్స్ట్ మెసేజెస్ వస్తుంటాయి. ఇవి ఎలా వస్తుంటాయంటే బేసిక్‌గా వాళ్ళు ఆల్రెడీ ఒక లాజిక్ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. అండ్ ఆ లాజిక్‌ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లాజిక్ అనేది ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఎవ్రీ డే ఎవరైతే నెక్స్ట్ 7 డేస్‌లో వాళ్ళ సబ్స్క్రిప్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందో వాళ్ళందరికి మనం ఈమెయిల్ పంపించాలి. సో, ఈ సిట్యుయేషన్‌లో మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో యూజ్ చేయలేము. ఎందుకంటే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవ్వగానే, ఒక కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇది ఇన్‌స్టంట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి ఏంటి అంటే, మనం ఆ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి అని షెడ్యూల్ చేయొచ్చు. డైలీ వన్ టైమ్ అని, వీక్లీ వన్ టైమ్ అని. సో, అది ఇప్పుడు సపోజ్ అకౌంట్ రికార్డ్సే ఉన్నాయి. అకౌంట్ రికార్డ్స్ 1000 క్రియేట్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. డైలీ వన్ టైమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో, అదే డిఫరెన్స్. ఏది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అండ్ షెడ్యూల్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. అండ్ ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి మనం ప్రీవియస్‌గా ఏవైతే మాట్లాడుకున్న బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉన్నాయో వాటిలో మాత్రమే యూజ్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ ఆటోమేషన్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది షెడ్యూల్డ్ ఆటోమేషన్. ఇవేంటి అంటే టైమ్ బేస్డ్. రైట్? మీరేవైతే ఆ లాజిక్ పెర్ఫార్మ్ చేసారో ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో రైట్? ఏదైతే లాజిక్ మీరు ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో పెర్ఫార్మ్ చేసారో సేమ్ అదే లాజిక్ మీరిక్కడ కూడా పెర్ఫార్మ్ చేస్తారు. డిఫరెన్స్ ఏం లేదు. లాజిక్ వైస్ సేమ్ ఉంటుంది. సిట్యుయేషన్స్ కూడా సేమ్ ఉంటాయి. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్‌కెళ్తాం. కొన్ని సిట్యుయేషన్స్‌లో షెడ్యూల్డ్ ఆటోమేషన్స్‌కొస్తాం. ఈ షెడ్యూల్డ్ ఆటోమేషన్స్‌కి ఎప్పుడెప్పుడు వస్తాము అంటే, మనకు ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయి. సపోజ్ లెట్స్ కన్సిడర్ అకౌంట్ ఏదైతే ఉందో, అకౌంట్‌లో రికార్డ్ అప్‌డేట్ అవుతున్న ఎవ్రీ టైమ్ మనం ఏమనుకున్నామంటే యూజర్‌కి ఒక ఈమెయిల్ సెండ్ చేయాలి. లేదంటే ఒక కాంటాక్ట్ రికార్డ్‌ని అప్‌డేట్ చేయాలి. ఏది తన అండర్‌లో ఉన్న కాంటాక్ట్ రికార్డ్‌ని అప్‌డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. పేరెంట్ అప్‌డేట్ ఉన్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని అప్‌డేట్ చేయడం. ఇది మనం ప్రీవియస్‌గా చేసాము. దీంట్లో ఇష్యూ ఏం లేదు. బట్ ఇక్కడేమైతుందంటే మనకు డైలీ యావరేజ్‌గా ఒక 1000 సారీ ఒక 1,00,000 వరకు అకౌంట్ రికార్డ్స్ అనేవి అప్‌డేట్ అవుతున్నాయి. సో, 1,00,000 అకౌంట్ రికార్డ్స్ అప్‌డేట్ అవుతున్నాయి. దట్ మీన్స్ మనం ఏం చేయాలి ఆల్‌మోస్ట్ ఆ 1,00,000 అకౌంట్ రికార్డ్స్ అప్‌డేట్ అయిన ఎవ్రీ టైమ్ ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ సేమ్ టైమ్‌లో ఆ రికార్డ్ అండర్‌లో ఉన్న వాటెవర్ ఆ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్‌డేట్ చేయాలి. ఇలా మనం కన్సిడర్ చేసినప్పుడు రిసోర్స్ అనేది చాలా హెవీగా యూజ్ అవుతుందన్నమాట. ఆల్‌మోస్ట్ 1,00,000, 2,00,000, 3,00,000 ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, సో, ఈ ప్లేస్‌లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ యూజర్‌తోని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఈస్ ఇట్ ఓకే? లైక్ ఇప్పుడు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అయితుంది. అకౌంట్ చేంజ్ అయింది అండ్ సేమ్ టైమ్‌లో కాంటాక్ట్ చేంజ్ అవుతుంది. బట్ ఈ షెడ్యూల్ అనేది ఏంటి అంటే డైలీ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, యూజర్‌తోని మాట్లాడతామనమాట. ఇలా ఎక్కువ ఆపరేషన్స్ అవుతున్నాయి. సో, మేబీ సర్వర్ యుటిలైజేషన్ ఎక్కువ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం దీన్ని షెడ్యూల్ ఆటోమేషన్‌లోకి మూవ్ చేద్దాం. దీంట్లో ఏంటంటే డిఫరెన్స్ మీకు అకౌంట్‌లో అప్‌డేట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్‌లో అప్‌డేట్ అవ్వదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు అప్‌డేట్ అవుతుంది. అని వాళ్ళకి అప్‌డేట్ చేస్తే ఇన్ కేస్ వాళ్ళకు వాళ్ళ యూజ్ కేస్‌లో ఆ ఫీల్డ్ ఏదైతే మనం అప్‌డేట్ చేస్తున్నామో కాంటాక్ట్‌లో అది అంత మ్యాండేటరీ కాదు. ఇన్‌స్టంట్‌గా అప్‌డేట్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు అన్నారనుకుందాం. సో, అప్పుడు మనం షెడ్యూల్‌లోకెళ్తామనమాట. ఇది డిసైడ్ అయ్యేది మోస్ట్‌లీ ఆర్కిటెక్ట్స్, టీమ్ లీడ్స్ వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళే సజెస్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్, బేస్డ్ ఆన్ ద సినారియో. షెడ్యూల్‌తోనెళ్ళాలా ఆర్ రెగ్యులర్ ట్రిగ్గర్ ఫ్లోస్‌తోనెళ్ళాలా. మేబీ ఈమెయిల్ సెండ్ చేయడము, రైట్? టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేయడము. సపోజ్ ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీలో క్లోజ్డ్ డేట్ సంథింగ్ ఏదో ఉంది. ఆ క్లోజ్డ్ డేట్ అయ్యేలోపు వాటెవర్ ఆ ఆపర్చునిటీ ఉందో, ఆ ఆపర్చునిటీని క్లోజ్ చేయాలి. ఐదర్ క్లోజ్ వాన్ అయినా పర్లేదు, క్లోజ్ లాస్ట్ అయినా పర్లేదు.
సో, ఆ ఆపర్చునిటీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్‌కి మనం ఏం చేయొచ్చు అంటే టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. సో, ఇది షెడ్యూల్‌లోకి వచ్చేస్తుంది. ఎవ్రీ డే మనం ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తాం. వాటెవర్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ 7 డేస్‌లో క్లోజ్డ్ వన్ ఉన్నాయో, వాటి రిలేటెడ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్‌కి టాస్క్‌ని క్రియేషన్ చేయడం. ఇప్పుడు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ అప్డేట్ అయినప్పుడు లేదా టాస్క్ క్రియేట్ అయినప్పుడు కాదు మనకు కావాల్సింది. సింపుల్‌గా నెక్స్ట్ 7 డేస్‌లో ఏవైతే ఆపర్చునిటీస్ క్లోజ్డ్ డేట్ ఉందో, వాటిని మాత్రమే మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఆ ఓనర్స్‌కి టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేయాలి. సో దట్ వాళ్ళు యాక్టివ్‌గా ఆ టాస్క్‌ల మీద వర్క్ చేస్తారు అనేసి. ఆ! ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్‌లో మాత్రమే షెడ్యూల్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఆర్ షెడ్యూల్డ్ ఆటోమేషన్ అనేది మనం సెలక్షన్ చేసుకుంటాం. ఇక్కడ కాన్ఫిగరేషన్‌లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనం ఆబ్జెక్ట్ ఏంటి, బిఫోర్ ట్రిగ్గరా, ఆఫ్టర్ ట్రిగ్గరా అండ్ సినారియో ఏంటి అని ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం సెలక్షన్ చేసాం. బట్ ఈ కేస్‌లో రైట్ మనం ఏంటి అంటే స్టార్ట్ డేట్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవి సెలక్షన్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఇది డైలీ వన్ టైమ్, వీక్లీ వన్ టైమ్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో, అందుకోసమే. లెట్స్ గో టు స్టార్ట్ డేట్. నేనేం మెన్షన్ చేస్తున్నా? లెట్స్ గో విత్ ఇవాల్టి డేట్ అండ్ సంథింగ్ అరౌండ్ 8. ఫ్రీక్వెన్సీ వన్స్ అని ఉన్నది. విచ్ మీన్స్ ఏంటి అంటే ఓన్లీ ఒకే టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వదు. డైలీ అనేది ఎవ్రీ డే. మనకి ఇవాల్టి నుంచి 8 పీఎం డైలీ ఈ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. యూజర్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. ఎలా అయితే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఒక రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇవి స్టార్ట్ అయ్యాయో అలానే ఇది గూడా. లేదు అలా కాకుండా వీక్లీ అనుకోండి. సో, ఎవ్రీ వీక్ ఈ ఫ్లో స్టార్ట్ అయిపోతుందన్నమాట. టోటల్ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీక్లీ, వన్స్ అండ్ డైలీ. సో, లెట్స్ గో విత్ సమ్ డైలీ అండ్ కాన్ఫిగరేషన్ క్లియర్ అయిపోయింది. ఆటో లేఅవుట్ నుంచి ఫ్రీ ఫార్మ్‌లోకెళ్తున్నా. ఇక్కడ, ఇక్కడ మీరు అసైన్‌మెంట్ డిసిషన్‌తో పాటు ఒక 3 ఎక్స్‌ట్రా యాడ్ అయిపోయినాయి చూడండి. వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్, వెయిట్ అంటిల్ డేట్. ఈ 3 కాంపోనెంట్సే మనకు ఎక్స్‌ట్రా యాడ్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సిమిలర్ గానే ఉన్నాయి. ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో, బిఫోర్ ట్రిగ్గర్స్‌లో మీరు ఏవైతే చూసిన లాజిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి 6. బట్ ఇక్కడ ఎక్స్‌ట్రా వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్, వెయిట్ అంటిల్ డేట్. ఈ 3 మాత్రం మనకున్నాయన్నమాట. సో, ఫస్ట్ థింగ్ మనం ఒక సినారియో తీసుకొని ట్రై చేద్దాం. ఏంటి అంటే వాటెవర్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ 7 డేస్‌లో క్లోజ్ అవుతున్నాయో వాటి మీద ఆ ఆపర్చునిటీ ఓనరు యాక్టివ్‌గా వర్క్ చేయాలి. సో దట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఆ యూజర్‌కి ఒక టాస్క్‌ని అసైన్ చేసేద్దాం. సో, కొత్త టాస్క్ అసైన్ అయింది కాబట్టి, ఆ ఆపర్చునిటీ మీద తను యాక్టివ్‌గా వర్క్ చేస్తాడు. ఇది మనకున్న సినారియో. సో, ఇక్కడ అగైన్ మనకు ఎలాంటి డేటా అవైలబుల్‌గా లేదు. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్‌లో డేటా అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ డేటా అయితే అవైలబుల్‌గా లేదు. డేటా రిట్రీవల్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ రికార్డ్ ఐడీ కూడా అవైలబుల్‌గా ఉండదు. రికార్డ్ ఐడీ కూడా అవైలబుల్‌గా ఉండదు. ఎందుకు అంటే బేసిక్‌గా ఈ ఆపరేషన్ మనం ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తున్నాం? బల్క్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాం. రైట్? బల్క్ అంటే ఏంటి? ఒక రికార్డ్ మీద 2 రికార్డ్స్ మీద కాదు. లైక్ చాలా బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు. మేబీ ఒక డే మొత్తంలో ఎన్నైతే రికార్డ్స్ క్రియేట్ అయినాయో అవన్నీ రికార్డ్స్ మీద మనం వర్క్ చేయాలనుకుంటున్నాం. లేదా ఆ వీక్ మొత్తంలో ఎన్ని రికార్డ్స్ అయితే అప్డేట్ అయినాయో ఆ రికార్డ్స్ అన్నిటి మీద మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ డేటా రిట్రీవల్ షెడ్యూల్‌లో మాత్రం. సో, లెట్స్ యాడ్ డేటా రిట్రీవల్. ఎలా డేటా రిట్రీవల్ చేస్తా అంటే నేను ఆపర్చునిటీస్‌ని తీసుకొస్తా. వాటెవర్ ఆపర్చునిటీస్ ఇవ్వాళ మోడిఫై అయ్యాయో, రైట్? ఇవ్వాళ ఎడిట్ అయిన ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా! ఆ ఆపర్చునిటీస్ మనకు కావాలి. లెట్స్ గో విత్ ఆపర్చునిటీస్ అండ్ ఎలా ఫిల్టర్ చేస్తా, రైట్? మనకిప్పుడు ఆపర్చునిటీస్ అనేవి లాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకేం కావాలి? ఇవ్వాళ ఎడిట్ అయిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే స్పెసిఫిక్‌గా కావాలి. సో, లెట్స్ గో టు లాస్ట్ మోడిఫైడ్ డేట్. మనకిక్కడ లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనేది ఉంటుంది. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే వాటెవర్ డేట్ ఇవాళ లాస్ట్‌గా ఎడిట్ చేశారో ఆ రికార్డ్ అది రిటర్న్ చేస్తుంది. మీరు ఏ రికార్డ్‌నైనా అప్డేట్ చేసి చూడండి. లాస్ట్ మోడిఫైడ్ డేట్ మీరు అప్డేట్ చేసిన టైమ్ చూపిస్తుంది. టైమ్ అండ్ అలాంగ్ విత్ ద డేట్. సో, దీనికోసం నేనేం చేస్తా అంటే ఇక్కడ మనం ఏదో ఒక వాల్యూతోని కావాలి. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి? ఇవాల్టి వాల్యూ కావాలి. అంటే ఈ ఫ్లో ఇవాళ ఎగ్జిక్యూట్ అవుతే 18థ్ జాన్వరి రావాలి. రేపు ఎగ్జిక్యూట్ అవుతే 19థ్ జాన్వరి రావాలి. రైట్? డే బై డే ఆ డేట్ కూడా మనకు చేంజ్ అవ్వాలి. మనం అలా కాకుండా 18/01/2026 ఇలా మెయింటైన్ చేస్తే ఈ ఫ్లో లైఫ్ లాంగ్ అంతా ఇదే వాల్యూ ఉంటుంది. బట్ ఈ వాల్యూ ఉంటే మనకు వర్కౌట్ అవ్వదు కదా!
సేమ్ డే ఏవైతే వాల్యూస్ ఎడిట్ అయినాయో, అప్‌డేట్ అయ్యాయో మనకు ఆ వాల్యూస్ కావాలి. ఆ రికార్డ్స్ కావాలి. సో, దాని కోసం నేను ఒక సింపుల్ ఫార్ములా తీసుకుంటా. అండ్ డేట్ టైప్ విల్ బి డేట్ అండ్ టైమ్. ఎందుకంటే మనకు లాస్ట్ మోడిఫైడ్ అనేది ఏదైతే ఉందో అది డేట్ అండ్ టైమ్ అనే ఫీల్డ్. సో, అందుకోసం. అండ్ ఇక్కడ నేను నౌ తీసుకుంటున్నా. టుడే అనేది ఇవాల్టి డేట్‌ని ఎలా అయితే రిటర్న్ చేస్తుందో నౌ అనే ఫంక్షన్‌లో ఇవాల్టి డేట్ అండ్ టైమ్ ఈ 2ని రిటర్న్ చేస్తుంది. సో, క్లిక్ డన్. ఒక డేట్ ఇవ్వాలి. ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి క్లిక్ డన్. రైట్ చూడండి. సో, ఇవాళ వాటెవర్ ఆపర్చునిటీస్ మోడిఫై అయ్యాయో వాటిలో ఉన్న డేట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో, ఇవాల్టి డేట్ మనకు టుడేలో ఉంది. సో, ఈ ఫ్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయినా ఆ స్పెసిఫిక్ డే ఎడిట్ అయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం రిట్రీవల్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అయితే కాదు కదా! డెఫినైట్‌లీ ఆల్ రికార్డ్స్ మనకు కావాల్సిందే. అండ్ అగైన్ ఇక్కడ మీరు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ లెట్స్ గో విత్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సార్టింగ్ అని. సపోజ్ రికార్డ్స్ ఏవైతే మీరు రిట్రీవల్ చేస్తున్నారో వాటిని సార్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేసి చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. అమౌంట్ ఫీల్డ్ మీద మీరు సార్టింగ్ చేయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్ ఉంది. అసెండింగ్ ఆర్డర్ ఉంది. సో, కొన్ని టైమ్స్ మీరు డేటా రిట్రీవల్ చేసినప్పుడు ఈ సార్టింగ్ అనేది ఏదైతే పర్పస్ ఉందో అది మనకు కావాలి. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, ఈ జొమాటో, స్విగ్గీలో సెర్చ్ చేసినప్పుడు ఈ సార్టింగ్ పెడతామనమాట. ఏమిటి ప్రైస్ లోయెస్ట్ టు హైయెస్ట్, హైయెస్ట్ టు లోయెస్ట్ అండ్ దెన్ రేటింగ్స్ రైట్? వాటి మీద మనం ఈ సార్టింగ్ పెడుతుంటాం. ఎక్కడైనా సార్టింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అదే సార్టింగ్ ఉంది. సో, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఉంది. మీకు ఇంకోవేళ రిక్వైర్మెంట్ లేకపోతే ఇది ఇగ్నోర్ చేయండి. అయితే మోస్ట్‌లీ సార్టింగ్ ఇక్కడ కాకుండా మనకు వేరే దగ్గర ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. మనం అది యూజ్ చేసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ మీరు చూడండి కలెక్షన్ సార్ట్ అని ఒకటుంది కదా! ఇది చాలా అడ్వాన్స్‌డ్ అన్నమాట. ఇంతకుముందు మీరు చూసింది జస్ట్ ఓన్లీ స్పెసిఫిక్ సింగిల్ ఫీల్డ్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. రైట్? ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ మీద మీరు అసెండింగ్, డిసెండింగ్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటే ఇది వర్క్ అవుతుంది. బట్ ఇది మాత్రం అలా కాదు. ఇక్కడ మీకు మల్టిపుల్ ఫీల్డ్స్ మీద ఈ సార్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఫస్ట్ మన కలెక్షన్ డేటా అండ్ ఇక్కడ చూడండి. ఏ ఫీల్డ్‌తోని సార్టింగ్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ గో విత్ అమౌంట్ ఫీల్డ్. అసెండింగా? డిసెండింగా? రైట్? ఫస్ట్ ఫీల్డ్ అయింది. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్‌తోని కూడా మీరు మళ్ళీ సార్టింగ్ చేయాలి అనుకుంటే లెట్స్ యాడ్ వన్ మోర్ ఫీల్డ్. మేబీ క్లోజ్డ్, అసెండింగ్. స్టిల్ ఇంకో ఫీల్డ్ కావాలంటే ఇంకో ఫీల్డ్. టోటల్ 3 ఫీల్డ్స్ వరకు మీరు యాడ్ చేయొచ్చు ఇక్కడ సార్టింగ్ చేసే టైంలో. రైట్? సో, దీని మీనింగ్ ఏంటంటే వాటెవర్ డేటా వచ్చిందో ఫస్ట్ అమౌంట్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్‌తోని అసెండింగ్ ఆర్డర్‌లోకొస్తుంది. తర్వాత దీని క్లోజ్డ్ డేట్ మీద అసెండింగ్ ఆర్డర్ పెర్ఫార్మ్ చేస్తుంది. దెన్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ మీద కూడా మనకు ఈ అసెండింగ్ ఆర్డర్ ఏదైతే సార్టింగ్ ఉందో ఆ సార్టింగ్‌ని పెర్ఫార్మ్ చేస్తుందన్నమాట. సో, ఇలా బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ మీకు ఒక మల్టిపుల్ ఫీల్డ్స్ మీద సార్టింగ్ చేయాలనుకుంటే ఈ కలెక్షన్ సార్టింగ్ ఉంది కదా! ఇది యుటిలైజ్ చేసుకోండి. లేదు సింగిల్ ఫీల్డే అనుకుంటే డైరెక్ట్‌గా డేటా రిట్రీవల్ చేసేటప్పుడు ఆ సార్టింగ్ చేసేయండి. రైట్? బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మీరు ఏ కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ చేయాలనేది గుర్తుంచుకోండి. అదొక్కటి సరిపోతుంది. నేను ఇదైతే రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ దీంతో పాటు మనకు కలెక్షన్ ఫిల్టర్ ఉంది. బేసిక్‌గా ఈ గెట్ రికార్డ్ ఉంది కదా! మీరిక్కడ ఇది పెర్ఫార్మ్ చేస్తున్నారు చూడండి. ఫిల్టర్ అనేసి రైట్? ఇలాంటి ఫిల్టరే మళ్ళీ మీరు పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు. సో, ఇదెప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇది కూడా ఫిల్టరే చేస్తుంది. అయితే ఎగ్జాంపుల్ చెప్తా. మనం డేటా రిట్రీవల్ చేసాం. ఏది? ఇవ్వాల అప్‌డేట్ అయిన వాటెవర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, వాటి రికార్డ్స్ అన్నిటిని తీసుకొచ్చాం. ఫైన్ యాస్ ఆఫ్ నౌ డేటా రిట్రీవల్ అయ్యింది బావుంది. బట్ పాయింట్ ఏంటి అంటే, ఈ డేటా ఒక 1,00,000 డేటా వచ్చింది. సో, ఈ 1,00,000ని మనం లూపింగ్ చేసాం. సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసాం. ఒక లాజిక్. అండ్ సెకండ్ లాజిక్ ఉంది. ఈ సెకండ్ లాజిక్ ఏంటి అంటే, ఇవాళ మోడిఫై అయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మేబీ క్లోజ్డ్ వన్ అని ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి మీద మళ్ళీ మీరు ఇంకో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఇవేంటి? ఇవి కంప్లీట్‌గా ఇవ్వాల ఎడిట్ అయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. అది ఏ స్టేజ్ ఏంటి అనేది సంబంధం లేదు. అన్ని రికార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇవాళ మోడిఫై అవుతున్నాయి. సో, వీటి మీద మీరేం చేశారంటే టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ లూప్ యాడ్ చేసి, అసైన్‌మెంట్ చేసి టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేశారు. ఇది అవ్వగానే నెక్స్ట్ ఇంకో లాజిక్ ఏం పెర్ఫార్మ్ అన్నారంటే, ఒకవేళ ఇవ్వాల ఏదైతే క్లోజ్డ్ వన్ అయినాయో వాటికైతే క్రియేషన్ చేయకండి. లేదంటే వాటికి సంథింగ్ ఇంకో ఆపరేషన్ చేయమండి అన్నారు. సో, ఇప్పుడు మళ్ళీ మీరు గెట్ రికార్డ్స్ పెర్ఫార్మ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే గెట్ రికార్డ్స్ మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తే మళ్ళీ ఇంకో డీఎంఎల్ ఆపరేషన్ అవుతుంది. అండ్ అది మళ్ళీ టైమ్ కన్జంప్షన్ అవుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే
కలెక్షన్ ఫిల్టర్‌ని చేయండి. ఎందుకు ఇది చేయాలి? మనం డైరెక్ట్‌గా దీన్ని లూప్ చేయొచ్చు కదా! లూప్ చేసి లూప్ లోపల డెసిషన్ యాడ్ చేయాల్సుంటుంది. అయితే ఫస్ట్ టైమ్ మనకు 1,00,000 రికార్డ్స్ వచ్చాయి. ఏది ఇవాళ ఆపర్చునిటీస్ ఎడిట్ అయినాయి. వాటి రిలేటెడ్ టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేసాం. యాస్ ఆఫ్ నౌ క్లియర్. నెక్స్ట్ ఏం చేసామంటే ఆ ఇవాళ ఎడిట్ అయిన ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో వాటి అండర్‌లో స్టేజ్ అనేది క్లోజ్డ్ వన్ ఉంటే సంథింగ్ ఒక ఈమెయిల్ సెండ్ చేయమన్నారు. సంథింగ్ ఒక ఫీల్డ్ అప్డేట్ చేయమన్నారు. రైట్? ఇప్పుడు ఇది చేయాలి అంటే మళ్ళీ మీరు ఈ డేటా ఉంది కదా! ఈ 1,00,000 డేటాని లూపింగ్ చేస్తే లూపింగ్ చేసి, డెసిషన్ చెక్ చేసి అండ్ దెన్ మీరు అసైన్‌మెంట్ చేయాలి. సో, 1,00,000 డేటా లూప్ చేస్తున్నారు కదా! అలా లూప్ చేయడం కన్నా డైరెక్ట్‌గా ఈ 1,00,000లో ఓన్లీ 10,000 క్లోజ్డ్ వన్‌లో ఉన్నాయి. రిమైనింగ్ లేవు. ఈ 10,000 ఏంటో మనం ఫైండ్ ఔట్ చేసి వాటిని లూప్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది కదా! ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూషన్. మళ్ళీ మీరు లేదు గెట్ రికార్డ్స్ పెర్ఫార్మ్ చేస్తా అంటే గెట్ రికార్డ్స్ అనేది ఏమైతుంది? డేటాబేస్‌తోని రియాక్ట్ అవుతుంది. డేటాబేస్‌తోని ఇంటరాక్ట్ అయినప్పుడు టైమ్ టేకింగ్ ప్రాసెస్. రైట్? అగైన్ మళ్ళీ మనము ఆ డేటాబేస్ కాల్ చేయాలి. డేటాబేస్ నుంచి డేటా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సుంటుంది. ఇది కొంచెం టైమ్ డిలే అవుతుంది. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ 1,00,000 డేటాని లూప్ చేసినా డిలే అవుతుంది. డేటా రిట్రీవల్ మళ్ళీ ఫిల్టరేషన్ చేసినా డిలే అవుతుంది. బెస్ట్ థింగ్ ఉన్న డేటాని ఫిల్టర్ చేయండి. సో, మనకిక్కడ ఒక ఫిల్టర్ ఉంది. సో, ఇప్పుడు మన డేటా ఇది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టేజ్ ఉంది. లెట్స్ గో విత్ స్టేజ్. రైట్? ఆహ్, పోస్ట్ 1 అండ్ ఇప్పుడేమైంది అంటే బేసిక్‌గా మనం డేటా రిట్రీవల్ చేసిన తర్వాత ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది తెలుసా? ఇక్కడ నుంచి మళ్ళీ మీరు లూప్ యాడ్ చేయండి. లూప్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిట్రీవల్ చేసిన డేటాలో 1,00,000 రికార్డ్స్ ఉన్నా వాటెవర్ క్లోజ్డ్ వన్ స్టేజ్‌లో ఉన్న రికార్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ ఇది స్టోర్ చేస్తుంది. ఈ డేటా ఎలా ఉంది అలానే ఉంటుంది. ఇది ఇంకో వేరియబుల్ క్రియేషన్ చేస్తుందన్నమాట. ఐ విల్ షో. సో, ఇప్పుడు నేను లూప్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి. ఫిల్టర్ ఉంది కదా! ఇది మనం గెట్ రికార్డ్స్. దీంట్లో 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసాం. సో, ఇప్పుడు 1,00,000 రికార్డ్స్‌ని లూప్ చేయడం కన్నా 10,000 రికార్డ్స్‌ని ఫిల్టర్ చేయడం బెస్ట్‌ది. అండ్ ఆ 10,000 రికార్డ్స్‌ని మళ్ళీ రిట్రీవల్ చేయడం కోసం గెట్ రికార్డ్ పెర్ఫార్మ్ చేయడం కన్నా ఎందుకంటే గెట్ రికార్డ్ అంటే అగైన్ డేటాబేస్. సో, బేసిక్‌గా డేటాబేస్‌తోని ఎప్పుడు మీరు ఇంటరాక్ట్ అవుతున్నా అది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే సపోజ్ మనం సేల్స్‌ఫోర్స్‌ని మన ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసాం. మనం హైదరాబాద్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసాం. మన డేటా అనేది మేబీ లెట్స్ కన్సిడర్ యూఎస్‌లో న్యూయార్క్‌లో ఉన్న ఒక సర్వర్‌లో స్టోర్ అయ్యింది. సో, ఇప్పుడు మీరిక్కడ ఈ గెట్ అని క్లిక్ చేసి డన్ క్లిక్ చేయగానే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! యూజరు ఎగ్జిక్యూట్ చేస్తారు కదా! యూజర్ ఎగ్జిక్యూట్ చేయగానే ఆ రిక్వెస్ట్ ఫస్ట్ మీ మొబైల్ టవర్‌కెళ్తుంది. మొబైల్ టవర్ నుంచి త్రూ కేబుల్స్ కంప్లీట్ న్యూయార్క్ వరకెళ్ళి మళ్ళీ న్యూయార్క్ నుంచి రిటర్న్ వచ్చి మీకు ఆ డేటాని రిటర్న్ చేస్తుందన్నమాట. ఇలా ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నా. బేసిక్ ఇంటర్నెట్ థింగ్. సో, మీరు ఎప్పుడు ఇంటర్నెట్‌లో ఏ బటన్ క్లిక్ చేసినా, ఏం పెర్ఫార్మ్ చేసినా, ఆ వెబ్‌సైటు, ఆ అప్లికేషను ఏ లొకేషన్‌లో అయితే స్టోర్ అయిందో, స్టోర్ అంటే సర్వర్. ఇప్పుడు మీరు గూగుల్ ఫోటోస్‌లో ఎట్లయితే అప్‌లోడ్ చేస్తున్నారో, అలానే వెబ్‌సైట్స్‌ని, ఆండ్రాయిడ్ యాప్స్‌ని ఒక దగ్గర స్టోర్ చేయాల్సుంటుంది. ఆ స్టోరింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దానికోసం సర్వర్స్ ఉంటాయి. డేటా సర్వర్స్. అవి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఉంటాయి. మన సైడు కోల్‌కత్తా, ముంబై ఎక్కువ ఈ ప్లేస్‌లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఈ సీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి. అండ్ ఇంటర్నెట్ అనేది మేజర్‌గా త్రూ ఈ ఏదైతే సీ ఉందో, ఆ అండర్ ద సీ మనకు కేబుల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ కేబుల్స్. అలానే కమ్యూనికేట్ అవుతుంది. అయితే మనం ఏదైతే యాక్సెస్ చేయాలనుకున్న వెబ్‌సైట్ ఉందో, లెట్స్ కన్సిడర్ మీరు యూఎస్‌లో ఉన్న ఒక వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళేంటంటే వాళ్ళ వెబ్‌సైట్‌ని న్యూయార్కో ఆర్ సంథింగ్ వాళ్ళకు ఒక లొకేషన్‌లో న్యూ జెర్సీ సంథింగ్ ఈ లొకేషన్స్‌లో హోస్ట్ చేసుకున్నారు. విచ్ మీన్స్ అక్కడ వాళ్ళు స్టోర్ చేశారు. ఇప్పుడు మీరు ఆ వెబ్‌సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేస్తారు కదా! సెర్చ్ చేయగానే ఇక్కడి నుంచి మీ రిక్వెస్ట్ మీ నెట్వర్క్ టవర్‌కెళ్తుంది సిగ్నల్‌కి. అక్కడ కేబుల్స్ ఉంటాయి కదా! ఆ కేబుల్స్ నుంచి మనం అండర్‌నీత్ లైక్ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ నుంచి ఎళ్తాం. ఎళ్ళేసి మేబీ కోల్‌కత్తాకి లేదంటే ముంబై ఇటు సైడ్‌కెళ్ళి అక్కడి నుంచి సముద్రం లైక్ మనకి సీ ఉంది కదా! ఓషన్. ఆ ఓషన్ అండర్‌లో కేబుల్స్ ఉన్నాయి ఇంటర్నెట్ కేబుల్స్. ఆ ఇంటర్నెట్ కేబుల్స్ త్రూ మనం న్యూయార్క్ వరకెళ్ళి అండ్ న్యూయార్క్‌లో లైక్ అక్కడ వాళ్ళ సర్వర్ ఏదైతే ఉందో అగైన్ అక్కడికెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని కలెక్షన్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి త్రూ కేబుల్స్ అగైన్ మీ నెట్వర్క్ ఏదైతే ఉందో మీ టవర్ అక్కడి వరకొస్తుంది. ఆ టవర్ దగ్గర నుంచి మళ్ళీ మీకు డేటా అనేది త్రూ వైర్‌లెస్
ట్రాన్స్మిట్ అవుతుంది. ఇలా ఇంటర్నెట్ వర్క్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎంత లైట్నింగ్ ఫాస్ట్ ఉన్నా ఇప్పుడు అక్కడెక్కడనో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలంటే, మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనే టైం పడుతుంది కదా! రైట్? మన ల్యాప్‌టాప్‌లో డేటా అంటే మనకి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. బట్ అక్కడెక్కడో ఉన్న డేటా అంటే ట్రావెల్ చేయాలి ఇంత దూరం. అండ్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రాఫిక్ ఎక్కువుంది అంటారు. ట్రాఫిక్ అంటే ఎలా అయితే మనకు రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువుంటది. విచ్ మీన్స్ ఏంటి ఒక 2 లేన్ రోడ్ ఉంది. దాంట్లో 40 వెహికల్స్ ఎళ్ళాలి. అలా కాకుండా 100 వెహికల్స్ ఎళ్తే ట్రాఫిక్ ఎక్కువవుతుంది. అలానే సేమ్ అదే వెబ్‌సైట్‌ని లేదంటే లైక్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్న పోర్టల్ ఉందో దాన్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు సేమ్ సర్వర్‌కి ఎక్కువ ట్రాఫిక్ ఎళ్ళినప్పుడు కూడా స్లోగా అయితుందన్నమాట. నార్మల్‌గా ఒక 1 సెకండ్‌లో వచ్చేది ఇలా ఉన్నప్పుడు సిట్యుయేషన్స్‌లో 2-3 సెకండ్స్ అవుతుంది. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ మనకు ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే మీరు గెట్ రికార్డ్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏమైంది? డేటా తీసుకురావడం కోసం డేటా సెంటర్ వరకెళ్ళి మనం రిటర్న్ రావాల్సుంటుంది. రైట్? సో, టైమ్ వేస్ట్. అందుకే సింపుల్‌గా ఈ ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఫిల్టర్ అండ్ కలెక్షన్ అనేవి బేసిక్‌గా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఆఫ్ గెట్ రికార్డ్. గెట్ రికార్డ్‌కి ఎక్స్‌టెండెడ్ వెర్షనే ఫిల్టర్ అండ్ దెన్ మనకున్న సార్టింగ్. ఇప్పుడు మనకు డేటా వచ్చింది ఎనీవే. మనకు డేటా కావాలనుకున్నాం. డేటా వచ్చింది. రైట్? అండ్ నెక్స్ట్ మనం లూపింగ్ చేయాలి. బికాజ్ మనకు మోర్ థాన్ 1 రికార్డ్ ఉంది. కలెక్షన్ డేటా ఉంది కాబట్టి మనం లూపింగ్ చేయాలి. ఆపర్చునిటీ లూప్. అండ్ ఇది నార్మల్ లూపే. మన డేటా ఏదైతే రిట్రీవల్ చేసామో అదే నేను యూజ్ చేస్తున్నా ఇక్కడ. డన్. బేసిక్‌గా ఇక్కడ ఇప్పటి వరకు ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో మీరు డెసిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఈ డెసిషన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది యుటిలైజ్ చేసుకున్నారు. ఇది యూజ్ చేసి డెసిషన్‌ని చెక్ చేశారు. అయితే ఇదేంటంటే ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా యూజ్ అవుతుంది. కొన్ని కాంప్లెక్స్ సిట్యుయేషన్స్‌లో మనకు ఈ రిమైనింగ్ 3 ఉన్నాయి కదా! ఇవి రిమైనింగ్ 3 యూజ్ అవుతాయి. ఈ రిమైనింగ్ 3లో ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! వెయిట్ ఫర్ కండిషన్స్ అని. ఇది ఎక్కువగా ఇంటిగ్రేషన్ టైమ్‌లో యూజ్ అవుతుంది. మీకు ఎక్కువ యూజ్ అవ్వదు. బట్ ఆ కాంపోనెంట్ ఏంటి అని మీకు తెలియాలి కాబట్టి మనం డిస్కషన్ చేస్తున్నాం. బేసిక్‌గా ఆ డెసిషన్ కాంపోనెంట్‌లో మీరొక కండిషన్ చెక్ చేస్తున్నారు కదా! ఆ కండిషన్ చెక్ చేయాలి. ఇక్కడ కూడా అదే కండిషన్ చెక్ చేయడం. అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మేబీ లెట్స్ కన్సిడర్ మనకు కరెంట్ లూప్ ఐటెమ్‌లో ఉన్న స్టేజ్ అనే ఫీల్డ్. మేబీ లెట్స్ కన్సిడర్ స్టేజ్ అనే ఫీల్డ్. ఇఫ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. సో, మనం లూపింగ్ చేస్తున్నాం. లూపింగ్ చేస్తున్నప్పుడు మనం డెసిషన్ కాంపోనెంట్ ఇలా వర్క్ అవుతుంది. డెసిషన్ చెక్ చేస్తాం. ఐదర్ ట్రూ అవుతే సేమ్ దాని రిలేటెడ్ పాత్‌లోకెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే డిఫాల్ట్ పాత్‌లోకెళ్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కండిషన్ చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా ఈ కండిషన్ ట్రూ అయితే లైక్ ఈ కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా ఇమ్మీడియేట్‌గా మనం ఎగ్జిక్యూషన్ చెయ్యమన్నమాట. కొంచెం టైం వరకు వెయిట్ చేస్తుంది. అది ఎంత టైం అనేది డిపెండ్స్. సో, ఎందుకు ఇలా టైం వరకు వెయిట్ చేయాలి? రెగ్యులర్ ఇప్పుడు ఏదైతే మనకు డెసిషన్ కాంపోనెంట్ ఉందో అది సరిపోతుంది కదా! ఎందుకు ఇలా వీళ్ళు ఎక్స్‌ట్రా రెజ్యూమ్ ఈవెంట్ అని ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ చేశారు అంటే యాస్ ఐ సెయిడ్ కొన్ని టైమ్స్ మనం ఇంటిగ్రేషన్స్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం సేల్స్‌ఫోర్స్ సిస్టమ్ అనేది ఎక్స్‌టర్నల్ సిస్టమ్స్ లైక్ ఒరాకిల్ కానీ, ఎస్ఏపీ కానీ, రైట్? సర్వీస్ నౌ కానీ ఇలాంటి సిస్టమ్స్‌తోని ఇంటరాక్ట్ అవ్వాలి. ఇలాంటి సిస్టమ్స్‌తోని ఇంటరాక్ట్ అవ్వాలంటే దట్ మీన్స్ ఏంటి? ఆ సిస్టమ్ వల్ల సర్వర్ ఏదైతే లొకేషన్‌లో ఉందో మన రిక్వెస్ట్ అనేది ఇక్కడ నుంచి ఆ లొకేషన్‌కెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇది టైమ్ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌లో మనం వెయిట్ చేయాలన్నమాట. ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూషన్ చేయలేము. రైట్? సో, అందుకే ఈ రెజ్యూమ్ ఈవెంట్స్ అని పెట్టేసారు. మేబీ మీరిక్కడ స్పెసిఫిక్‌గా ఏదైనా టైమ్ మెన్షన్ చేయొచ్చు. స్పెసిఫిక్‌గా ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ అని ఇదొకటి ఉంది. ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ అనేవి మీకు ఇప్పుడు రిక్వైర్డ్ లేదు. ఇంటిగ్రేషన్స్‌లో మీరు నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోవచ్చు. బేసిక్‌గా ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ అనేవి అవి మనము ఎల్‌డబ్ల్యూసీ, ఆరా కాంపోనెంట్స్, అపెక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక దగ్గర చేంజ్ చేస్తే ఆ చేంజ్ అయింది మనకు ప్రతి చోట రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ యూజ్ చేస్తాం. సో, ఆ సిట్యుయేషన్‌లో కానీ, ఇంటిగ్రేషన్స్ టైమ్‌లో కానీ మీరు వెయిట్ ఫర్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. దీనికి బెస్ట్ లైక్ ఈజియెస్ట్‌గా మనం మాట్లాడాలి అంటే మనకు డెసిషన్ కాంపోనెంట్ ఎలా అయితే ఉందో అదే డెసిషన్ కాంపోనెంట్. బట్ ఎక్స్‌ట్రా డెసిషన్ కాంపోనెంట్ అనేది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా ఫాల్స్ అయితే ఎళ్ళిపోతుంది డిఫాల్ట్ పాత్‌లో. ఇక్కడేంటంటే అది ట్రూ అయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తుంది. సర్టెన్ టైమ్ వరకు వెయిట్ చేసి దెన్ పెర్ఫార్మ్ చేయాల్సిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెర్ఫార్మ్ చేస్తుందన్నమాట. డెసిషన్ అనేది ఇమ్మీడియేట్‌గా కండిషన్ చెక్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. వెయిట్ ఫర్ కండిషన్ అనేది ఆ టైం వరకు వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇది చాలా ఈజీ. సింపుల్‌గా మీరు కొంచెం టైం వెయిట్ చేయాలనుకుంటున్నారు. ఫ్లో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొంచెం టైం వెయిట్ చేయాలనుకుంటున్నారు.
మేబీ ఇవన్నీ ఇంటిగ్రేషన్స్‌లో ఎక్కువ యూజ్ అవుతాయి. మీరు వీటి గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. బికాజ్ ఇంటిగ్రేషన్స్ వాటిలోనే ఇప్పుడు మాట్లాడిన 3 కాంపోనెంట్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి. రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో చేసే మీరు ఫ్లోస్‌లో ఈ 3 కాంపోనెంట్స్‌ని మీరు మేజర్‌గా యుటిలైజ్ చేయలేరు. 95% యుటిలైజ్ చేయరు. ఇన్ కేస్ ఏదైనా ఇంటిగ్రేషన్ అది కూడా ఏదైనా సమ్ కాంప్లెక్స్ సినారియో హ్యాండిల్ చేయాల్సొస్తే అప్పుడు ఇవి యూజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో, ఎనీవే ఇంటిగ్రేషన్స్ అనేది చాలా తక్కువ సినారియోస్‌లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు తెలియాలి కాబట్టి ఇది. సో, డెసిషన్ కాంపోనెంట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రైట్? డెసిషన్ కాంపోనెంట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. దానికి టైమ్ యాడ్ చేస్తే వెయిట్ ఫర్ కండిషన్ అయింది కదా! ఎలాంటి డెసిషన్ లేకుండా ఏం డెసిషన్ చెక్ చేయము. ఓన్లీ టైమ్ వరకే మనం వెయిట్ చేయాలి. సర్టెన్ టైమ్ వరకు వెయిట్ చేయాలి అనుకుందాం. అప్పుడే మనకు వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడేంటి అంటే మీరు ఎలాంటి డెసిషన్‌ని చెక్ చేయట్లేదు. సింపుల్‌గా ఒక 1 డేనో, 2 డేనో, 3 డేనో సమ్ టైమ్ వెయిట్ చేస్తున్నారు. అది మినిట్స్ అయినా అయ్యుండొచ్చు, హార్స్ అయినా అయ్యుండొచ్చు, మంత్స్ అయినా అయ్యుండొచ్చు. వాటెవర్. సో, ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయరు. సపోజ్ ఇప్పుడు ఇలా పెట్టేస్తే హ్మ్. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి తీసుకెళ్ళామనుకుందాం. సో, ఇది వాటెవర్ మీరక్కడ టైమ్ మెన్షన్ చేస్తున్నారో ఆ టైమ్ వరకు వెయిట్ చేస్తుంది. మోస్ట్‌లీ ఇక్కడ మీరు అవర్స్, డేస్ వైస్‌కైతే ఎళ్లరు. మినిట్స్ వైస్‌కే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆలోపు మనకు రియాక్షన్ వచ్చేస్తుంది. సో, 1 మినిట్ వరకు వెయిట్ చేసి అండ్ దెన్ కావాల్సిందంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇక్కడ. ప్రీవియస్‌గా మనం డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. అదే మనకున్న డిఫరెన్స్ బిట్వీన్ డిసిషన్, వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్. వెయిట్ అంటిల్ డేట్ అనేది వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్‌కి ఇంకో వెర్షన్. బేసిక్‌గా వెయిట్ అంటిల్ డేట్ అనేది ఒక స్పెసిఫిక్ డే వరకు వెయిట్ చేయాల్సుంటుంది. వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో మీరు 1 మినిట్, 10 మినిట్స్, 1 అవర్, 10 అవర్స్ ఇలా టైమ్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ వెయిట్ అంటిల్ డేట్ అనేది ఒక స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేస్తారు. ఆ డేట్ వరకు ఈ ఈవెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వదు. సపోజ్ నేను ఇప్పుడు 20 సెకండ్ అని సెలక్షన్ చేశా. అండ్ టైమ్ మేబీ లెట్స్ గో విత్ సమ్ వాల్యూ. ఇప్పుడేమైతుందంటే ఇక్కడికొచ్చి ఆగిపోతుంది. 20 సెకండ్ వరకు వెయిట్ చేస్తుంది. ఎలాంటి యాక్షన్ పెర్ఫార్మ్ చేయదు. అండ్ దెన్ మీరు పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవే యాక్షన్స్ మనకు పెర్ఫార్మ్ అయిపోతాయన్నమాట. డిఫరెన్స్ అది. సో, డెసిషన్ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మనం చేసేది. డెసిషన్ చెక్ చేస్తాం. ట్రూ అయితే, ఫాల్స్ అయితే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. వెయిట్ ఫర్ కండిషన్ అనేది డెసిషన్ చెక్ చేసి సర్టెన్ టైమ్ వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది ఆ అమౌంట్ ఆఫ్ టైమ్ వరకు వెయిట్ చేస్తాం. ఇది అంటిల్ డేట్ వరకు వెయిట్ చేస్తాం. రైట్? ఇవి మనకున్న బేసిక్ న్యూ కాంపోనెంట్స్ యాడ్ అయినాయి. అండ్ సినారియోస్ మాత్రం మీరు అగైన్ చెప్తున్నా సేమ్ సినారియోస్. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్‌లో మీరు చేసిన ఏవైతే సినారియోస్ ఉన్నాయో, అవే సినారియోస్‌ని ఇక్కడ చేస్తాం. ఎక్స్‌ట్రా మనం ఏం చేయం. కొన్ని సినారియోస్ నేను చెప్పాను కదా! మనకు సర్వర్ మీద లోడ్ ఎక్కువవుతుంది. అనవసరంగా ఇవి ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు అనుకున్నప్పుడు షెడ్యూల్‌లోకొస్తామనమాట. అండ్ ఇన్ కేస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాతోని హ్యాండిల్ చేయాలనుకున్న షెడ్యూల్‌లోకొస్తాం. సో, సినారియోస్ అక్కడ మీరేదైతే పెర్ఫార్మ్ చేశారో, అక్కడ ఏవైతే స్టెప్స్ పెర్ఫార్మ్ చేశారో లైక్ డేటా ఫెచింగ్ అంతా సేమే. ఇక్కడ ఒక్కటే ఒకటి ఎక్స్‌ట్రా ఇన్వాల్వ్ అవుతుంది. అది డేటా రిట్రీవల్. అక్కడ మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే రికార్డ్ ఎడిట్ అయిందో, క్రియేట్ అయిందో ఆ డేటా మనకు అవైలబుల్‌గా ఉంది. బట్ ఈ కేస్‌లో మాత్రం మనకు ఎలాంటి డేటా అవైలబుల్ లేదు. కంప్లీట్ డేటా అంతా మనం రిట్రీవల్ చేయాల్సిందే. Fine. Based on the last modified date, based on the creation date, based on the owner date, whatever fields మీకున్న సినారియోలో ఆ డేటానైతే రిట్రీవల్ చేసుకుంటారు. అదొకటి. స్టెప్ 1 డేటా రిట్రీవల్ తోనే స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్డ్ ఫ్లో అనేది. బికాస్ వి డోంట్ హావ్ ఎనీ యాక్సెస్ టు డేటా. ఈవెన్ ఇక్కడ మీకు రికార్డ్ ఐడీ కూడా ఉండదు. ఎందుకంటే రికార్డ్ ఐడీ అంటే అగైన్ స్పెసిఫిక్ టు ఒక స్పెసిఫిక్ రికార్డ్ రిలేటెడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి ఒక రికార్డ్ రిలేటెడ్ కాదు. కంప్లీట్ ఆ డేలో, ఆ వీక్‌లో పెర్ఫార్మ్ అయిన ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటి రిలేటెడ్ మనం యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాం. సో, అందుకే ఇక్కడ రికార్డ్ ఐడీ బేసిస్‌లో ఆ బేసిస్‌లో అయితే అవ్వదు. సింపుల్‌గా కంప్లీట్ డేటా అనేది అవుతుంది. అండ్ దెన్ సేమ్ క్రియేట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్, గెట్ రికార్డ్ అవే. డెసిషన్ అదే, అసైన్‌మెంట్ అదే అండ్ ఎవ్రీథింగ్ అదే. కలెక్షన్ సార్ట్ అండ్ ఫిల్టర్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవి 2 ఎక్స్‌ట్రా ఫిల్టర్స్ మనకు 2 ఎక్స్‌ట్రా కాంపోనెంట్స్. ఇవి యాడ్ ఆన్ టు ద గెట్ రికార్డ్స్. రైట్? గెట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ లాగా. మనం గెట్ రికార్డ్స్‌లో ఫిల్టర్ చేస్తున్నాం. కావాలి అనుకుంటే సార్టింగ్ చేస్తాం.
సో, అక్కడ సార్టింగ్ సింగిల్ ఉంది. బట్ లేదు మీరు చాలా అడ్వాన్స్డ్‌గా చేయాలి అనుకున్నప్పుడు, మల్టిపుల్ ఫీల్డ్స్ మీద చేయాలి అనుకున్నప్పుడు, ఈ కలెక్షన్ సార్ట్ యూజ్ చేయండి. డేటా రిట్రీవల్ చేయగానే కలెక్షన్ సార్ట్ యాడ్ చేయండి సరిపోతుంది. యాస్ ఐ సెడ్ మీరు ఫస్ట్ డేటా రిట్రీవల్ చేశారు. సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశారు. మళ్ళీ అదే డేటా మీద బట్ కొంచెం ఇంకొక ఫిల్టరేషన్ యాడ్ చేసి చేయాలి అనుకున్నప్పుడు డేటా రిట్రీవల్‌కి వెళ్ళకుండా ఫిల్టర్ చేసుకోండి. నెక్స్ట్ వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్, వెయిట్ అంటిల్ డేట్. ఈ 3 ఏంటి అంటే ఇవి 3 కూడా మనకు డెసిషన్ కాంపోనెంట్‌కి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ట్రా వెర్షన్స్. డెసిషన్ కాంపోనెంట్‌లో మనం ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ కండిషన్ అనే దాంట్లో కండిషన్ చెక్ చేసి అండ్ దెన్ సర్టెన్ టైమ్ వరకు వెయిట్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో మనం డైరెక్ట్‌గా ఎలాంటి కండిషన్ చెక్ చేయం. సమ్ టైమ్ వరకు వెయిట్ చేసి అండ్ దెన్ మనకు కావాల్సిన ఆపరేషన్‌ని మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం. వెయిట్ అంటిల్ డేట్ అనేది బేసిక్‌గా వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో 1 మినిట్, 1 అవర్, 1 డే ఇలా వెయిట్ చేస్తే ఇక్కడ స్పెసిఫిక్ డేట్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది డిఫరెన్స్. రైట్? సో, ఇంకొకటి నేను డీబగింగ్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. బేసిక్‌గా మీరు ఏ రికార్డ్స్ మీద లైక్ ఏ ఫ్లోస్ మీద వర్క్ చేస్తున్నా డీబగింగ్ అనేది ఇలానే ఉంటుంది. ఐదర్ స్క్రీన్ ఫ్లోస్ అయినా, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయినా ఆర్ ఎల్స్ షెడ్యూల్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయినా. సో, మనకు ఇలా సంథింగ్ ఏదో ఒకటి ఫ్లో అయితుంది. ఐ థింక్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రికార్డ్ అప్డేట్ అయినప్పుడు. రైట్? సో, ఇప్పుడు డీబగ్ ఎలా చేస్తామంటే అది వర్క్ అవుతుందా లేదా మనం డీబగ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్. సో, డీబగ్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు వాటెవర్ అకౌంట్ రికార్డ్ ఏదో ఒకటి మనం సెలక్షన్ చేయాలి కదా! సో, ఒక సెలక్షన్ చేశాను. అది ఇక్కడ మనం మెన్షన్ చేసింది అకౌంట్ రికార్డ్ అప్డేట్ కాబట్టి ఏదో ఒక ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేయాలి. సో, మేబీ ఐ విల్ అప్డేట్ ఫోన్ నంబర్ అండ్ రన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఒక అకౌంట్ రికార్డ్ ఫీల్డ్ అప్డేట్ అయితే ఎలా ఉంటుందో అలానే ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మనకిక్కడ సంథింగ్ ఫెయిల్డ్ అని వచ్చింది. రైట్? అండ్ ఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే డిసిషన్, డిసిషన్ నుంచి ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి సంథింగ్ అయితే ఆపరేషన్ అయింది. అసలేమైంది అనేది మీకు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఈ ట్యాబ్ ఉంది కదా! ఇది మనకి ఇంపార్టెంట్. హౌ ద ఇంటర్వ్యూ స్టార్టెడ్ అంటే ఈ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది? దానికి రిలేటెడ్ డీటెయిల్స్. బేసిక్‌గా అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌లో డేటా చేంజ్ అయింది. రైట్? ఇక్కడ చూడండి అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌లో డేటా చేంజ్ అయింది. సో థట్ ఈ ఫ్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ట్ కండిషన్ ఏమైనా ఉంది అంటే ఎంట్రీ కండిషన్ ఏం లేదు. మనం ఇక్కడ ఎంట్రీ కండిషన్ ఏం యాడ్ చేయలేదు. సో మనకి ఏం మెన్షన్ చేయలేదు. ఒకటి డెసిషన్ ఉంది కాబట్టి డెసిషన్ చూస్తే ఈస్ మొబైల్ చేంజ్డ్ ఔట్‌కమ్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అని ఇది ఉందన్నమాట. రైట్? ఈ ఔట్‌కమ్ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఈ ఔట్‌కమ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటే, మనకిక్కడ 2 ఔట్‌కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఔట్‌కమ్ వచ్చేసి మొబైల్ నంబర్ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తుంది ఔట్‌కమ్ ఏది ఎగ్జిక్యూట్ అయింది అనేసి. అండ్ చూడండి ఔట్‌కమ్ ఎగ్జిక్యూట్ అయింది. అందుకే ఈ పాత్‌లోకొచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ ఫోన్ నంబర్ వాల్యూ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ గెట్ రికార్డ్స్, డేటా రిట్రీవల్. రైట్ ఇక్కడ చూసుకుంటే 1 ఆర్ మోర్ కాంటాక్ట్ రికార్డ్స్ వర్ రిట్రీవ్డ్. దాని మీనింగ్ ఏంటి? ఏదైతే ఆ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారో, కాంటాక్ట్స్ అయితే డేటా వచ్చింది అని చెప్పేసి డేటా చెప్తుంది. సక్సెస్‌ఫుల్లీ ఫౌండ్ రికార్డ్స్. ఇక్కడ కూడా ఇష్యూ లేదు. లూపింగ్ చేస్తున్నాం. ఐటరేషన్ 0 బేసిక్‌గా లూపింగ్ అనేది 0 నంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 0 దగ్గర నుంచి ఎళ్ళగానే డేటా అసైన్‌మెంట్ చేసాం. అసైన్‌మెంట్ చేయగానే లూప్ కంప్లీట్ అయిపోయింది. మేబీ ఆ అకౌంట్ అండర్‌లో సింగిల్ కాంటాక్ట్ రికార్డ్ ఉన్నట్టుంది. అందుకే లూప్ అనేది కంప్లీట్ అయింది. బట్ అప్డేట్ రికార్డ్ చేసే టైంలో మాత్రం మనకు ఎర్రర్ వచ్చింది. చూడండి అప్డేట్ రికార్డ్ వి కుడ్ నాట్ అప్డేట్ ఎనీ రికార్డ్స్ అండ్ దెన్ ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది. సో, ఎప్పుడు మీకు ఎర్రర్ వచ్చినా దాన్ని ట్రై చేయండి రీడ్ ఔట్ చేయడానికి. అలా అయితేనే మీకు క్లారిటీ ఉంటుంది. ఆ ఎర్రర్ ఎందుకొచ్చింది? అండ్ నెక్స్ట్ టైమ్ అలాంటి ఎర్రర్స్ వస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి దిస్ ఎర్రర్ అకర్డ్ ఫీల్డ్ కస్టమ్ వాలిడేషన్ ఎక్సెప్షన్. కస్టమ్ ఫీల్డ్ ఏదైతే మనం కస్టమ్ వాలిడేషన్ రూల్స్ రాసామో దానివల్ల ఈ ఎర్రర్ వచ్చింది అంటుంది. దట్ మీన్స్ ఏంటి? మనం ఏదైతే కొన్ని కస్టమ్ వాలిడేషన్ రూల్స్ పెట్టామో, ఆ వాలిడేషన్ రూల్స్‌ని ఇది సాటిస్ఫై చేయట్లేదు. దట్ మీన్స్ మేబీ ఏదైనా ఫీల్డ్ మిస్ అయినట్టుంది. లేదా ఏదైనా వాలిడేషన్ ఇష్యూ వచ్చినట్టుంది. దాని రిలేటెడ్ ఇక్కడ మనం ఫీల్డ్ యాడ్ చేయాలి అప్డేట్‌లో సరిపోతుంది. ఇలా వాటెవర్ ట్రిగ్గర్ అది స్క్రీన్ అయినా పర్లేదు, ఆర్ ఎల్స్ మీకు కావాల్సిన రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అయినా పర్లేదు, ఆర్ ఎల్స్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అయినా పర్లేదు. ఏ ఫ్లో అయినా డీబగ్గింగ్ అనేది ఇలానే ఉంటుంది. రైట్? సో, మోస్ట్‌లీ మీరు డీబగింగ్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి.
అండ్ ఇన్ కేస్ మీకు ఎర్రర్ అర్థం కాకపోతే సింపుల్‌గా ఇది కాపీ పేస్ట్ చేసి చాట్‌జిపిటీలోకెళ్ళండి. See, ఇలా ఐయామ్ డూయింగ్ ప్రాక్టీస్ ఆర్ మేబీ ఐయామ్ వర్కింగ్ ఆన్ ద సేల్స్‌ఫోర్స్ ట్రిగ్గర్ ఫ్లోస్. ఐయామ్ గెట్టింగ్ థిస్ ఎర్రర్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ అని ఇలా ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాలా నీట్‌గా ఇష్యూ ఏంటి? ఎందువల్లొచ్చింది ఇష్యూ? అది ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనేసి మీకు ఈజీగా ఆన్సర్ కూడా ఇచ్చేస్తుంది. మేబీ లెట్స్ ట్రై. కాపీ చేశా నేను. గో టు చాట్‌జిపిటి. ఐయామ్ వర్కింగ్ ఆన్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి. తెలీదు కదా చాట్‌జిపిటికి మీరు దేని మీద వర్క్ చేస్తున్నారని. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. గెట్టింగ్ దిస్ ఎర్రర్. ఇన్ మీ రూట్ కాజ్ అండ్ సొల్యూషన్. ఎందుకయింది అండ్ దాని సొల్యూషన్ ఏంటి? 2 మనకు కావాలి. అండ్ చూడండి, యువర్ ఆర్గ్ హ్యాస్ కస్టమ్ వాలిడేషన్ రూల్ ఆన్ కాంటాక్ట్ దట్ ఎన్ఫోర్సెస్ నేమ్ మస్ట్ నాట్ స్టార్ట్ విత్ ఎస్. సో, మీ ఆర్గ్ లోపల సమ్ కస్టమ్ వాలిడేషన్ రూల్ ఉంది. సంథింగ్ లైక్ ఏదైతే ఈ నేమ్ నాట్ స్టార్ట్ విత్ సంథింగ్ అని ఉందో అది. అండ్ ఇక్కడ చూడండి, యువర్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఇస్ ట్రైయింగ్ టు క్రియేట్ ఆర్ అప్డేట్ ఏ కాంటాక్ట్. అవును. రైట్. మనం ఫ్లో లోపల కాంటాక్ట్‌ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ సేల్స్ ఫోర్స్ వాలిడేషన్ రూల్ మనకి హిట్ అయింది. అండ్ ఇన్ షార్ట్ మనకు కస్టమ్ వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వడం వల్ల ఈ ఎర్రర్ అయితే వచ్చింది. దెన్ ఇక్కడ మీరు కామన్ ఫ్లో రీజన్స్ ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ అండ్ దానికి సొల్యూషన్ ఇవి 2 ఇచ్చేసిందన్నమాట. సో, ఇక నుంచి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఎర్రర్ వచ్చినా సింపుల్‌గా ఆ ఫ్లోలో ఉన్న ఎర్రర్‌ని తీసుకెళ్ళి చాట్‌జిపిటిలో యాడ్ చేయండి. పాసిబిలిటీ ఉంటే మీ సిట్యుయేషన్, మీ సినారియో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ సినారియోని ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకు ఈ ఎర్రర్ వచ్చిందని క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీరు ఎంత క్లియర్‌గా చాట్‌జిపిటికి ప్రాపర్‌గా చెప్పగలిగితే అంత క్లియర్‌గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. రైట్. ఇదే మేజర్ థింగ్ అన్నమాట. ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏఐస్‌తోని వర్క్ చేసినప్పుడు మీరు ఎంత అక్యురేట్‌గా, ఎంత క్లియర్‌గా, ఎంత నీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారో అంతే క్లియర్‌గా, అంతే నీట్‌గా చాట్‌జిపిటి అనేది వర్క్ చేస్తుంది. గుర్తుంచుకోండి. సో, ఇవి రిలేటెడ్ టు ద షెడ్యూల్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. మోస్ట్‌లీ మనకు ఇంకొక 2 డేస్‌లో అడ్మిన్ పార్ట్ ఏదైతే ఉందో సెక్యూరిటీస్ అది ఇంపార్టెంట్. అది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అది కంప్లీట్ అయిందంటే మనం అపెక్స్‌లోకైతే వెళ్తాం. సో, ఇంకో 3, 4 డేస్ టైమ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ట్రిగ్గర్స్, బిఫోర్ ట్రిగ్గర్స్ ఇప్పుడు ఇవాళ షెడ్యూల్ ట్రిగ్గర్స్ రిలేటెడ్ ఏదైతే ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తానో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ క్లియర్ అయితే బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ మీరు యూజ్ చేస్తున్న ఎవ్రీథింగ్ అక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ మనము రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ వర్క్ చేసాం. అక్కడ వాటిని అపెక్స్ ట్రిగ్గర్స్ అంటున్నాం. ఇక్కడ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ చూసాం. అక్కడ వాటిని బ్యాచ్ క్లాసెస్ అంటున్నాం. అంతే డిఫరెన్స్. పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అక్కడికెళ్ళిన తర్వాత కోడింగ్ చేస్తాం. అండ్ మీరు కోడింగ్ గురించి కూడా భయపడకండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఏదైతే ఏజెంట్ ఫోర్స్ వచ్చేసిందో వైబ్ కోడింగ్ రిలేటెడ్ ఏజెంట్ ఫోర్స్ వచ్చేసింది. సో, కంప్లీట్‌గా మనకు ఈ ప్రాజెక్ట్‌లోనే చాట్‌జిపిటి లాంటిది ఇంటిగ్రేట్ అయ్యింది. ప్రతి ప్రాజెక్ట్‌లో. మీరు ఒక మంచి కమాండ్ ఇస్తే కంప్లీట్ డైరెక్ట్ కోడ్ కూడా మీ దాంట్లో రాసిస్తుంది. సో, ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిందంతా లాజిక్ బిల్డింగ్ మీద. ఒక సినారియో వస్తే ఆ సినారియోని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ చాట్‌జిపిటి కరెక్ట్‌గా చేస్తుందా లేదా? దాంట్లో ఏమైనా ట్వీక్స్ చేయాలా? చేంజెస్ చేయాలా? అనేసి మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఎక్స్ట్రార్డినరీ ఇంకా. ఇంకా ఇష్యూయే లేదన్నమాట. క్లియర్? Yes, bro. Yes, bro, clear. మోస్ట్‌లీ మీరు లాజిక్ బిల్డింగ్ మీదనే ఫోకస్ చేయండి బ్రో. కోడింగ్ అయితే మీకు అంత ఇబ్బంది ఉండదు. డెఫినైట్‌లీ నాకు తెలిసినంత వరకు మీరు ఫ్లోస్‌లో ఇబ్బంది పడ్డట్టు ఇంకా కోడింగ్‌లో ఇబ్బంది పడరు. ఎందుకంటే ఫ్లోస్‌లో చాట్‌జిపిటి అంత అక్యురేట్‌గా ఇవ్వదు మనకి. ఎందుకంటే దానికి తెలీదు వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అవైలబుల్ అని చెప్పేసి. కోడింగ్ రిలేటెడ్ అయితే 100% అక్యురేట్‌గా ఇస్తుంది. అక్కడ మీకు ఇష్యూ ఏంటి? ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి మీరు చాట్‌జిపిటికి చెప్తే అది క్లియర్‌గా మీకు ఆ లెవెల్‌లోనే కోడ్ ఇస్తుంది. సో, మీరిచ్చే ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొనే మీ కోడ్ ఉంటుంది. అండ్ మీ కోడ్ అనేది రివ్యూ అయినప్పుడు కూడా ఇబ్బంది కావద్దు అనుకుంటే మనం ప్రాపర్‌గా ప్రాంప్ట్‌ని అయితే చేసుకోవాల్సుంటుంది. అండ్ ఈవెన్ వన్స్ చాట్‌జిపిటి మన కోడ్ జనరేట్ చేసాక మనకు కావాల్సిన ఆ కోడ్ అనేది మనం రివ్యూ చేయాలి. ఆ రివ్యూ చేయాలి అంటే అట్‌లీస్ట్ మనకు బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి, ఆ బేసిక్ అండర్‌స్టాండింగ్ గురించి నేర్చుకుంటున్నాం. అండ్ ఒకప్పుడు డెవలపర్స్ అంటే కోడింగ్ చేయడం అక్కడి వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు కోడింగ్ అనేది అవసరం లేదు. అంటే అవసరం లేదంటే విచ్ మీన్స్ ఇంకసలు రానవసరం లేదని కాదు. మీరు స్క్రాచ్ నుంచి కోడ్ చేయాల్సిన అవసరం లేదు.
అది గుర్తుంచుకోండి. మీరు ఎంటర్ అవుతున్న ఎరా ఏంటి అంటే, ఒకప్పుడు మేమున్నప్పుడు స్క్రాచ్ నుంచి కంప్లీట్ కోడ్ మేమే రాసేవాళ్ళం. ఫ్రమ్ లైన్ 1 నుంచి లైన్ 100 వరకు ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ రాసేవాళ్ళం. ఇక్కడ మీకు అలా కాదు. మీకు చాట్‌జీపీటీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏజెంట్ ఫోర్స్ ఇవన్నీ రావడం వల్ల 70, 80% ఇంకా ఏజెంట్ ఫోర్స్ అయితే చాలా ఫుల్లీ కోడ్ ఇచ్చేస్తుంది. మీరిచ్చిన కోడ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ చేయాలనేసి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ సపోజ్ లైక్ మేజర్‌గా మీరు ఇది అఫీషియల్‌గా చేయలేరు. నేను చెప్పేది. బేసిక్‌గా ఏంటి అంటే మనకు చాట్‌జీపీటీ ఉంది, జెమినై ఉంది, క్లాడ్ ఉంది. మొత్తం 3 ఉన్నాయి. మీకు చాట్‌జీపీటీ ఒక కోడ్ జనరేట్ చేసి ఇచ్చింది. ఈ కోడ్‌ని తీసుకెళ్ళి జెమినైలోకెళ్ళండి. జెమినైలో ఇది నా సిట్యుయేషను, ఇది నా కోడ్. రివ్యూ మై కోడ్ అండ్ సజెస్ట్ చేంజెస్ అని ప్రాంప్ట్ ఇవ్వండి. అది బెస్ట్. ఇంకొంచెం ఏమైనా బగ్స్ ఉంటే, ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే, ఇది బగ్స్. వాటిని సాల్వ్ చేయడానికి ఇలా నేను అప్డేట్ చేశానని ఒక అప్డేటెడ్ కోడ్ ఇస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ క్లాడ్‌లో ఎయండి. క్లాడ్‌లో ఇది నా సినారియో, ఇది నా కోడ్. రివ్యూ చేసి ఏమైనా బగ్స్ ఉంటే సాల్వ్ చేసి, ఇష్యూస్ ఉంటే చెప్పు అని చెప్తే మళ్ళీ అది అప్డేటెడ్ కోడ్ ఇస్తుంది. ఇలా మీరు చేయడం వల్ల ఆల్‌మోస్ట్ మనం ప్రీవియస్‌గా డెవలపర్స్ ఎలా అయితే మంచి క్వాలిటీ కోడ్ రాసామో అంత క్వాలిటీ కోడ్ వస్తదనమాట. ఇలా కూడా మనం చేయొచ్చు. అండ్ అది మనం డెవలప్‌మెంట్ ఎళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతుంది. బట్ ఎనీవే లాజిక్ మీద మీరు ఫోకస్ చేయండి. అదే మీకు ఇంపార్టెంట్. క్లియర్? ఓకే బ్రో. యాహ్! సో, డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ రేపు మీకు డౌట్స్ ఉంటే దాని మీద మనం డిస్కషన్ చేద్దాం. అండ్ దెన్ ఏదైతే సెక్యూరిటీస్ కాన్సెప్ట్ ఉందో, ఆ సెక్యూరిటీస్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే బ్రో. థాంక్ యూ అండ్ బై. బాయ్ బ్రో. Bye, bro.